కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడమంటూ వైఎస్ జగన్ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. కొడుకులు తెలుగుదేశం పార్టీలో చేరారనే ఏకైక కారణంతో అర్హుడైన తండ్రికి వృద్ధాప్య పింఛన్ నిలిపివేశారు. అనంతపురం జిల్లా చిలకలగురికి చెందిన దళితుడు రామాంజనేయులకు 6 ఏళ్లుగా పింఛన్ అందుతుంది. అయితే ఇటీవల రామాంజనేయులు కుమారులు టీడీపీలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు రామాంజనేయుల పింఛన్ను నిలిపివేయాలని వాలంటీర్ను ఆదేశించారు. దీంతో రామాంజనేయులకు పింఛన్ ఇచ్చేది లేదని వాలంటీర్ తేల్చి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామంటున్నారు బాధితులు. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు సాయంత్రం పోయితే నీ కొడుకు ఎమ్మెల్యేతో దిగినాడు, నీ పెద్ద కొడుకు శ్రీనప్పతో దిగినాడు, కండబోయేసిన దిగినాడు, ఇచ్చలేదు, ఇయ్యొద్దని చెప్తున్నారు అని అంటాడు. సార్ చూడు సెల్లే చూడు అంటాడు. 5 మంది 6 మందికి పెండింగ్ పెట్టింటే ఇచ్చినాడు, నాకు ఒకటి ఇలేదు సార్. ఇప్పుడు మల్లికార్జున సార్ వాడు ఆట మల్లిగాడని. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి. గురుకొండ నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో వైసీపీ నేతల వేధింపులు ఏ తరహాలో ఉంటాయనే దానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాలు ఏదైతే టీడీపీ సానుభూతి పరులే కానీ టీడీపీలో ఉన్న వారికి కూడా ప్రభుత్వ పథకాలు రాకుండా కూడా చేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కూడా ప్రభుత్వ పథకాలు వారికి రాకుండా చేయడంలో వైసీపీ నేతలు పోటీ పడుతున్నట్లుగా కూడా గ్రామాల్లో టీడీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా విడుపనకల్లు మండలం చీకలగురి గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన రామాంజనేయులకు గత 6 సంవత్సరాలుగా పెన్షన్ అందుతుంది, వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అయితే అదే పెన్షన్ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. అయితే రామాంజనేయులు కుమారులు ఇటీవల ఏదైతే గురుకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శ్రీనివాసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ విధానాలు నచ్చడం లేదు, మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామంటూ కూడా పయ్యావుల శ్రీనివాసుల సమక్షంలో రామాంజనేయులు కుమారులు తిరుమలేష్ బాబు 2 రోజుల క్రితం చేరారు. దీంతో రామాంజనేయులు కుటుంబం పట్ల కక్షసాయంతో ఉన్న వైసీపీ నేతలు, గ్రామస్థాయి వైసీపీ నేతలు ఖచ్చితంగా పెన్షన్ అందకుండా చేయడంలో మాత్రం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. 2 రోజుల క్రితం పెన్షన్ కోసం వెళ్లిన రామాంజనేయులకు మీరు తెలుగుదేశం పార్టీలో చేరుతారా, టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్లి పెన్షన్ తీసుకోండి అంటూ ఒత్తిడి తీసుకొచ్చారు, విమర్శలు చేశారు, బెదిరింపులకు కూడా గురి చేశారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పెన్షన్ నిలిపేయడం పట్ల కూడా గ్రామస్తులు తీవ్రస్థాయిలో వైసీపీ నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమారులు ఏదైతే రామాంజనేయులకు కుమారులు తెలుగుదేశం పార్టీలో చేరితే తండ్రికి వస్తున్న పెన్షన్ ఆపడం ఏంటి, ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా అధికారుల దృష్టికి, సచివాలయ ఉద్యోగుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే తామేం చేయలేము, ఉన్నతాధికారులు ఒత్తిడితో పాటు గ్రామ స్థాయిలో వైసీపీ నేతలు నియోజకవర్గ స్థాయి నేతలపైన ఒత్తిడి తీసుకొచ్చారు. టీడీపీ తెలుగుదేశం పార్టీలో చేరినందున ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్ ఇవ్వకూడదంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చినందుతోనే రామాంజనేయులకు పెన్షన్ నిలిపేసినట్లు కూడా చెప్తున్నారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో వైసీపీ నేతలు అధికారం అండతో ఈ తరహాలో ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన రామాంజనేయులు పెన్షన్ నిలిపేయడం అంటూ కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రామాంజనేయులు పెన్షన్ యథావిధిగా కొనసాగించాలంటూ కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ సురేష్.